వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు, అలాగే జనసేన పార్టీ పెట్టిన దగ్గర నుంచి పదే పదే చెప్తున్న విషయం ఏంటంటే అకౌంటబిలిటీ. రాజకీయ నాయకులకి అకౌంటబిలిటీ ఉండాలి. సమాధానం చెప్పే ఇది ప్రతి సమస్యకి సమాధానం అడ్రస్ చేసేటువంటి ఈ నేచర్ ఉండాలి పొలిటికల్ పార్టీకి. జనసేన అది ఖచ్చితంగా చేసి తీరుతుంది. జనసేన అకౌంటబుల్గా ఉంటుంది జనానికి అని ఆయన పలు సందర్భాల్లో పలు వేదికల మీద చెప్పడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తుంటే భిన్నంగా ఉంటున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు మనం చాలా చోట్ల చూస్తున్నాము. వాళ్ళు అసలు కొంచెం అప్రజాస్వామికంగా బిహేవ్ చేస్తున్నారు అనేటువంటి కామెంట్ను కూడా మూటగట్టుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు సర్పంచ్ పూడి నూకరాజు నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవి గారిని ఏం కోరారంటే, మీరు బకాయి ఉన్న ఇంటి పన్ను 24 లక్షల రూపాయలు కడితే అభివృద్ధి పనులకి తీర్మానం చేసి అవి అమలు జరుపుతాము అనేటువంటిది ఆయన ఆ మీటింగ్లో చెప్పడంతో ఎమ్మెల్యే లోకం నాగమాధవి అవాక్కయ్యారు. ఎందుకంటే సర్పంచ్ ఆయన నన్ను నిలదీస్తాడా అనేటువంటి ఇదితోటి కోపంతో ఆమె సర్పంచ్ మీద రుసరుసలాడిపోయారంట. 24 లక్షల రూపాయలు ఇంటి పన్ను బాకీ. ఒక గ్రామ పంచాయతీ పరిధిలో ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది మరి తమ అధినేత ఆ మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఉన్న సందర్భంలో ఆవిడ ఇంటి పన్నుని ఇలా 24 లక్షల రూపాయల ఇంటి పన్ను బకాయి పెట్టడం అంటే అది మరి ఎలాంటి అకౌంటబిలిటీ అనేటువంటిది కూడా ఇప్పుడు రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు, అలాగే విమర్శకులు కూడా దీని మీద ప్రశ్నిస్తున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.